ఐశ్వర్య రాజేష్ భారతీయ నటి, మోడల్, డాన్సర్, యాంకర్గా పేరుగాంచింది. ఆమె తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో పనిచేసింది. ఆమె 1990 జనవరి 10న చెన్నై, తమిళనాడులో జన్మించింది. ఆమె కుటుంబం చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధది. ఆమె తండ్రి రాజేష్ ఒక తెలుగు సినిమా నటుడు, కానీ ఆమె చిన్నప్పటికే మరణించారు. ఆమె తల్లి నాగమణి ఒక నృత్యకారిణి. ఆమె తాత అమర్నాథ్ కూడా తెలుగు సినిమాలలో నటించారు. ఆమె అత్త శ్రీలక్ష్మి ప్రముఖ కామెడీ నటి, 500కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె 4 సోదర సోదరీమణులలో చిన్నది. వారిలో 2 సోదరులు బాల్యలో మరణించారు. అది ఆమె వ్యక్తిత్వాన్ని మరియు కెరీర్ను మరింత బలంగా అభివృద్ధి చేయడానికి తోడ్పడింది. 1995లో ఆమె ఒక చిన్ననటి పాత్రలో తెలుగు సినిమా రాంబంటూ లో నటించింది. ప్రారంభ జీవితం మరియు విద్య. ఐశ్వర్య చెన్నైలోని శ్రైన్ వైలంకన్ని, తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు చెన్నైలోని హోలీ యాంగెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ నుండి చదువు పూర్తి చేసింది. ఆమె చెన్నైలోని ఎథరాజ్ కళాశాలలో కామర్స్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించింది, ఎందుకంటే ఒక విద్యార్థి సాంస్కృతిక ఉత్సవం కోసం స్టేజ్ షో ఒక నృత్య దర్శకత్వం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయమే ఆమెకు రియాలిటీ షో మానడా మైలడా లో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. ఈ షో యొక్క 3వ సీజన్ను ఆమె గెలిచి, ఆ తర్వాత సినిమాలలో పాత్రలు ఆఫర్ అయ్యాయి. ఐశ్వర్య రాజేష్ తన కెరీరును సన్ టీవీలోని కామెడీ షో అసక్పోవాధు యారు ద్వారా ప్రారంభించింది. ఆమె అత్తకథి చిత్రంలో అముధా పాత్రలో మంచి గుర్తింపు పొందింది. ఐశ్వర్య రాజేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే తెలుగు సినిమాలో కూడా నటించారు. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.